హాయ్ చేతన్ గారు. హలో మేడం. చేతన్ గారు, ఇప్పుడు 3/4 ఆఫ్ ఇండియా విషయానికి వస్తే అందరూ డయాబెటిక్ తో ఎఫెక్ట్ అవుతున్నారు అని అంటున్నారు కాబట్టి మరి ఇన్సులిన్ రెసిస్టెంట్ ని ఎలా తగ్గించుకోవాలి? ఎట్లా తగ్గించుకోవాలి అంటే మీ ఏజ్ చూసుకోండి ఫస్ట్. మీరు 30 నుంచి 40 వరకు ఉన్నారు, మీకు షుగర్ వ్యాధి వచ్చింది. షుగర్ వ్యాధి గురించి మాట్లాడితే ఏంది అంటే దీంట్లో కూడా రకాలు ఉంటాయి. ఇప్పుడు వంకాయ రకాలు ఎట్లుంటాయి, కొన్ని చిన్నగా ఉంటాయి, కొంచెం పెద్దగా ఉంటాయి, అట్లా ఉంటాయి కదా. ఇప్పుడు షుగర్ వ్యాధిలో కూడా అట్లా రకాలు ఉంటాయి. ఎక్కువ వచ్చే రకం టైప్ 2 డయాబెటీస్. ఓకే, టైప్ 2 డయాబెటీస్ ఉంది, మీరు యంగ్ ఉన్నారు, మీకు డైలీ మీకు సమయం తీయగలుగుతారు. దేనికి? ఫిజికల్ యాక్టివిటీ తీయండి, డైలీ ఫిజికల్ యాక్టివిటీ చేయండి. ఓకే, ఇప్పుడు వాచ్లా 10,000 స్టెప్పులు అని పెట్టుకోకండి, 15 నిమిషాలతో స్టార్ట్ చేయండి. ఇవాళ 15 నిమిషాలు చేసిందా, మళ్ళీ రేపు 15 నిమిషాలు, అట్లా ఒక 10 రోజులు 15 నిమిషాలు చేసి మెల్లగా దాన్ని 25 నిమిషాలు చేయండి. అట్లా మెల్లమెల్లగా 1 అవర్కి తీసుకొని పోండి. ఇది మనకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. అంటే ఏంటంటే షుగర్ లెవెల్ కూడా తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. ఇట్లా రాగానే అరే మందులు స్టార్ట్ చేయకండి, ఎందుకంటే మందులు కూడా లాంగ్ రన్ లో వాడినా కూడా మందులు డోజులు పెరుగుతాయి. అయితే ఇది మీరు ఫిజికల్ యాక్టివిటీ ఫస్ట్ మీరు చూసుకోండి. 8 గంటలు పడుకుంటున్నారా లేదా అది మీరు చూసుకోండి. ఇవి 2 తర్వాత ఏమైనా స్ట్రెస్ ఉందా మీ లైఫ్ లో, ఆ స్ట్రెస్ అసలు రియల్ స్ట్రెస్సా లేదంటే మీ ఆలోచన, అది ఆలోచించండి. దానికి పక్కకు జరిపేసేయడానికి ట్రై చేయండి. మళ్ళా ఇప్పుడు 30 లేదు, నా ఏజ్ 40 లేదు, నాకు 55 ఏండ్లు, నాకు షుగర్ వ్యాధి ఉంది, నాకు మోకాలు నొప్పులు ఉన్నాయి, నాకు బరువు ఎక్కువ ఉంది, నాకు నరాలు లాగుతున్నాయి, నేను వాకింగ్ చేయలేను అని అనిపిస్తే మీకు కొన్ని డిషెస్ చెప్తాను నేను, అవి రెగ్యులర్గా మీ డయట్లో ఇంక్లూడ్ చేయండి. ఇప్పుడు షుగర్ పేషెంట్లు వస్తారు, ఇంతమంది వస్తారు, షుగర్ తోటి బాధపడి కిడ్నీలు పాడై, నరాలు దెబ్బపడి, మళ్ళీ దాని తర్వాత నిద్ర దెబ్బపడి, బీపీ పెరిగి, మోకాలు నొప్పులు వచ్చేసి, ఇవన్నీ ప్రాబ్లంలకి వస్తే మన దగ్గర మనం ఒకటే చెప్తాం, మీ డయట్లో ఫైబర్ పెంచండి. ఇప్పుడు ఓన్లీ ఫైబర్ అని వర్డ్ చెప్పినా నేను, అర్థం కాదు కదా. మరి ఏం చేయాలంటే రోజు పప్పు అయినా వండుకుంటాం, సాంబార్ అన్నా వండుకుంటాం, రసం అన్నా వండుకుంటాం, లేకపోతే ఈ 3 2 వండుకుంటాం, అవునా కదా? అయితే పప్పు వండిండ్రు మీరు, ఒకరోజు పొట్లకాయ వేయండి, దాంట్లో ఒకరోజు సొరకాయ వేయండి. అంటే పప్పు క్వాంటిటీ బై ఛాన్స్ ఒక 100 ml ఉంది, దాంట్లో ఇంకో 100 ml అంతా పొట్లకాయ ఉండాలి. అర్థమైంది కదా? అంటే మనం ఏం చేస్తున్నాం, ఫైబర్ పెంచుతున్నాం దాంట్లో. ఒకరోజు పొట్లకాయ, ఒకరోజు సొరకాయ, ఒకరోజు గుమ్మడికాయ, ఒకరోజు బుడమకాయ, అట్లా పప్పులో మిక్స్ చేయండి. మళ్ళీ మీకు ఇంకోటి నేను చెప్తాను, మీరందరూ రసం అయితే తిన్నారు, చింతపండు రసం తిన్నారు, టమాటా రసం తిన్నారు, లేదంటే మిరియాల రసం తిన్నారు. మీరు మిరియాల రసం చేసుకుంటే దాంట్లో కాకరకాయ వేసి ట్రై చేయండి, మనకు చీ అని అనిపిస్తుంది కదా. ఒక్కసారి ఈ వీడియో వినేటోళ్ళు అందరూ చేసుకొని వచ్చి కమెంట్ చేయండి, ఈ వీడియో లింక్ సేవ్ చేసుకోండి, వచ్చి కమెంట్ చేయండి. కాకరకాయ రసం ఎందుకు నేను చెప్తా, దానికి కూడా రీజన్ ఉంది. కాకరకాయ రసంలో కాకరకాయ అయితే వేస్తాం, షుగర్ వ్యాధి కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది కాకరకాయ. మళ్ళా దాని తర్వాత మిరియాలు వేస్తున్నాం, మిరియాల రసం, దాంట్లో కాకరకాయ వేసినాం, మిరియాలు కూడా షుగర్ వ్యాధి కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. మళ్ళా ఏదైతే పులుసు ఉంటుంది దాంట్లో చింతపండు అయితే ఖచ్చితంగా ఉంటది కదా, చింతపండు వేస్తే అది ఏదైతే మనం తింటాం కదా, అది గ్లూకోజ్ అబ్జార్ప్షన్ అంటే కార్బోహైడ్రేట్ అబ్జార్ప్షన్ కొద్దిగా తగ్గిస్తుంది. 3 బాణాలు ఉన్నాయి దీంట్లో, ఇవి 3 మనకు షుగర్ వ్యాధితోటి ఫైట్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. రసం ఒకరోజు కాకరకాయ వేసి చేసుకోండి. మీరు చింతపండు అందరు ఏమనుకుంటారు, అరే చింతపండు తొందరగా అరుగుతాయి అని అనుకుంటారు, కానీ యాక్చువల్ గా మనం చూసుకుంటే ఏంది తెలుసా మీకు, చింతపండు ఏదైతే పండు ఉంది కదా, ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీలు ఉంటాయి దీంట్లో. అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే ఏదైతే అరుగుదల అయింది మోకాల్లో కానీ నడుములో కానీ, దానివల్ల నరాల వ్యాధులు వస్తున్నాయి, ఇవన్నిట్లో ఇన్ఫ్లమేషన్ అవుతుంది. అంటే బాడీ లోపల ఉన్న ఆర్గన్లు కానీ, బోన్లు కానీ, దానికి చుట్టూ ఉన్న కార్టిలేజ్ కానీ ఉబ్బిపోవడం,
ఆ ఉబ్బుడు తగ్గించడానికి చింతపండు హెల్ప్ చేస్తుంది. మళ్ళీ నొప్పి కూడా తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. షుగర్ వ్యాధిలో కూడా బెనిఫిట్ ఉంటుంది. Correct. అట్లా అందుకే నేను చెప్తున్నాను చింతపండు అనేసి. అంటే ఏంటంటే పాతకాలంలో ఎట్లుండే అంటే మొత్తం రోజు మనిషి పని చేస్తుండే. మొత్తం రోజు మనిషి పని చేస్తే మనకి ఎనర్జీ ఎక్కువ కావాలనా లేదా? అయితే చింతపండు ఎక్కువ తీసుకుంటే ఏమవుతుంది? కార్బోహైడ్రేట్ అబ్జార్ప్షన్ తగ్గుతుంది. అందుకే అప్పటోళ్ళు ఏం చెప్తుండే, అరే మనకు ఎనర్జీ ఎక్కువ, చింతపండు ఎక్కువ తింటే ఎనర్జీ తక్కువ అయిపోతుంది బాడీలో, అందుకే తక్కువ తినమని చెప్తుండే. కానీ ఇప్పుడు పనే లేదు, పని లేకపోవడం ఒక పని అయిపోయింది ఇప్పుడు, అవునా కదా? అయితే అందుకే చింతపండు ఇప్పుడు తీసుకోండి, కలియుగం ఇది. అయితే అందుకే తీసుకోండి, మీకు బెనిఫిషియల్ ఉంటుంది షుగర్ వ్యాధిలో. మళ్ళీ దాని తర్వాత ఇప్పుడు దోశలు తింటారు, దాని బదులు రాగులతోటి దోశలు వేసుకోండి. దీనికి ఇది కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్. ఇప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ కానీ షుగర్ లెవెల్లు కానీ తగ్గడానికి ఏమేమి చేస్తుంది అంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు హెల్ప్ చేస్తాయి. దీని జిఐ ఇండెక్స్ కూడా తక్కువ ఉంటుంది, గోధుమ కన్నా రైస్ కన్నా తక్కువ ఉంటుంది. అయితే అది కూడా మనకు హెల్ప్ఫుల్ ఉంటుంది. రాగులతోటి దోశలు, జొన్నలతోటి దోశలు, కొర్రలు ఉంటాయి కదా, దాంట్లో ఉప్మా తయారైతుంది, దోశలు తయారైతాయి, ఇడ్లీలు తయారైతాయి. ఇంకేం కావాలి మనకు? ఇడ్లీ, దోశ, ఉప్మా 3 అవుతున్నాయి. 3 రోజులు అట్లా వెళ్ళిపోతాయి కొర్రలతోటి. ఇంకా 2-3 రోజులు ఏవైతే మిగిలినాయి అవి ఒకరోజు జొన్నలు, ఒకరోజు రాగులు, ఇంకో రోజు రాగులతోటి ఇడ్లీ, అవునా కాదా? మళ్ళీ ఇంకోటి కూడా చెప్తాను నేను, ఇన్సులిన్ రెసిస్టెన్స్ కానీ షుగర్ కానీ తగ్గించుకోవడానికి హెల్ప్ మనకు చేసేది ఏంది తెలుసా మీకు? పుట్నాల చట్నీ. ఎక్కువ కొబ్బరి చట్నీ చేసుకొని తిన్నారనుకోండి, కార్బోహైడ్రేట్ ఎక్కువైపోతుంది. పుట్నాలలో ఏముంటది? ప్రోటీన్ ఉంటది ఎక్కువ, అవునా కాదా? దాని చట్నీ వేసుకొని తినండి. షుగర్ వ్యాధితోటి బాధపడేటోళ్లకు, ఎవరికైతే నరాల నొప్పుల సమస్య ఉంది, నరాలు చచ్చుబడిపోయినాయి, వాళ్ళకు ఆ నరాలకు కూడా హెల్ప్ఫుల్ ఉంటది. మళ్ళా దాని తర్వాత షుగర్ వ్యాధికి కూడా హెల్ప్ఫుల్ ఉంటది. సో ఇన్సులిన్ రెసిస్టెంట్ తగ్గించుకోవాలంటే రకరకాల కాయగూరలతో రోజు పప్పులో యాడ్ చేసుకుంటున్నా, కాకరకాయ మిరియాల రసం చేసుకున్న దోశ, మన రెగ్యులర్ దోశ కాకుండా మిల్లెట్స్తో ఆల్టర్నేట్ చేసుకుంటే హెల్త్కి హెల్త్ అండ్ దెన్ టేస్ట్ కూడా ఉంటుంది అంటున్నారు డాక్టర్ చేతన్ రాజు గారు. ఈ వీడియో మీరు చూస్తున్నారా? సార్ అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారా? అయితే ఆయన కన్సల్టెన్సీ పూర్తిగా ఫ్రీ, సేవ్ చేసుకొని పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us. థ్యాంక్ యూ అండి.